ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ని వేసేసుకుందాం, ఆనియన్ని వేసేసుకుందాం. నేను ఆల్రెడీ ఒక మీడియం సైజు ఆనియన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను, ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత శుభ్రంగా మొత్తం ఈ రెండు కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుని మళ్ళీ 2 నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పెద్ద స్పూన్ తోటి కారం కూడా వేసుకుందాం. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం. ఇందులోకి కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు ఒక టమాటాని నేను చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను, టమాటాని కూడా మనం వేసేసుకుని ఈ మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా మనం కలుపుకుని ఈ మగ్గిపోయిన దీంట్లోకి మనం ఈ కూరకి కావలసిన వాటర్ని మనం వేసుకుని, అదేవిధంగా ఇప్పుడు గరం మసాలా పొడి 1 టీ స్పూన్ మనం గరం మసాలా పొడిని కూడా వేసేసుకుని చక్కగా మనం ఈ చేపల్ని ఇందులోకి వేసేసుకుందాం. ఒకసారి మనం కలుపుకుందాం. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మనం ఉడకనిస్తే ఇది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా సింపుల్గా బాయిల్ అయిపోతుంది. చూసారా, బాయిల్ అయిపోయింది. థ్యాంక్ యూ.